కర్నూలు నగరంలో నిర్వహించిన జాతీయ స్థాయి శాస్త్రీయ జానపద నృత్యోత్సవాలకు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరు కావడం హర్షించదగ్గ విషయమని మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్ అన్నారు. ఆదివారం రాత్రి గత 3 రోజులుగా కర్నూలు నగరంలో జరుగుతున్న జాతీయ స్థాయి జానపద శాస్త్రీయ నృత్య పోటీల్లో విజేతలకు నిర్వహించిన బహుమతి ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరం మత సామరస్యానికి పేరు ఉన్న నగరంగా పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని అన్నారు. అంతకుముందు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రపతి ఓబులయ్య గత 10 సంవత్సరాలుగా టీజీవీ కళాక్షేత్రంలో నటరాజ నృత్య కళామందిరం కళాశాల అవార్డుల కోసం పోటీలు నిర్వహించడం అనేక రాష్ట్రాలకు చెందిన కళాకారులు 3 రోజుల పాటు పోటీల్లో పాల్గొని ప్రదర్శించారని చెప్పారు. నిర్వాహకులు కరీముల్లా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారని వెల్లడించారు. అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి ఆస్థాన నాట్యాచార్యులు, ఘంటసాల పవన్, కూచిపూడి నాట్యాచార్యులు, అనేక మంది నాట్యాచార్యులు ఉత్సవాలలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం శివప్రసాద్, డాక్టర్ చంద్రశేఖర్, ఇల్లూరు లక్ష్మయ్య, చంద్రశేఖర్, వ్యాఖ్యాత సునీత పాల్గొన్నారు. నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను టీజీ వెంకటేష్ అందరికీ అందించారు. దీంతో జాతీయ స్థాయి శాస్త్రీయ జానపద నృత్య పోటీలు వైభవంగా ముగిశాయి. ఇంకా కొద్దిగా సెక్యులర్ కంట్రీగా మిగిలిపోతున్నది. సంవత్సరాలు ఉన్నప్పుడు కర్నూలుకు వచ్చాను. మీరంతా తెలుసు, ఎక్కడ చూసినా ఈ ల్యాండ్స్ కబ్జాలు ఎక్కువ మన జిల్లాలో. ఫ్యాక్షన్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు ల్యాండ్ దొరికితే కబ్జా చేసి పారేస్తారు, దొరకనేరు. అలాంటిది జగన్నాథ్ గట్ట దగ్గర 35-40 వేల ఎకరాలు ఉండేది గవర్నమెంట్ ప్రభుత్వం ల్యాండ్. ఆటిగా 4-5 వేల ఎకరాలు కబ్జా అయింది, లేకపోతే 10,000 ఉంటుంది. 25-30 వేల ఎకరాలు చాలా జాగ్రత్త. నేను పదవిలో ఉండి ఉండకపోని అధికారుల సహాయంతో సహకారంతో ఆ 30,000 ఎకరాలు కాపాడుతూ వచ్చాను నేను, నా కాన్స్టిట్యున్సీ కాకుండా. ఎందుకంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే పంటలు పండించుకునే నేల కాదు అది, ఎక్కువ శాతం. అది ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిగించేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాన్ని చంద్రబాబు గారు కలిగిస్తున్నారు. నేను పదవిలో ఉన్నాడు, కొన్ని ఇండస్ట్రీస్కు శ్రీకారం చుట్టాను. దాన్ని పూర్తి చేసే బాధ్యత నా కొడుకు తీసుకున్నాడు. అంతేకాకుండా కొత్త కొత్త పరిశ్రమలు, వేలాది కోట్లు. మొన్న వైజాగ్లో మోదీ గారు వచ్చినప్పుడు భరత్ని చేపట్టుకొని మోదీ గారు భరత్తో చాలా మాట్లాడాలని చంద్రబాబు గారితో చెప్తుంటే సంతోషమైంది. చాలా జానపద నృత్య పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి సుమారు 150 మంది డాన్సర్స్ దీంట్లో పార్టిసిపేషన్ చేశారు. దీంట్లో కూచిపూడి, భరతనాట్యం, సినీ క్లాసికల్, సినీ ఫోక్ అంశాలను ప్రదర్శించారు. వీరికి మొదటి స్థానంలో, సెకండ్ స్థానం, ద్వితీయ స్థానం ముగ్గురికి నగదు బహుమతి కూడా ప్రకటించడం జరిగింది. వారందరూ సర్టిఫికేటు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతులు కూడా గెలుచుకున్నారు. దీనికి ముఖ్యము సౌజన్యం అంతా మన టీజీ వెంకటేష్ గారు మరియు శ్రీ పత్తి ఓబులయ్య గారు, టీజీవీ కళాక్షేత్రం సంయుక్త నిర్వహణలో వారి సౌజన్యంతోనే ఈ కార్యక్రమం చేయగలిగాము. నా వల్ల అయితే కామే కాదు, వారి ఒక్క అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నేను వాళ్ళు ముందుండి నన్ను నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీజీ వెంకటేష్ గారికి మరియు శ్రీ పత్తి ఓబులయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని టీజీ వెంకటేష్ సారు, శ్రీ నటరాజ నృత్య మందిరం సంయుక్త నిర్వహణలో 3 రోజుల పాటు జాతీయ స్థాయి శాస్త్రీయ జానపద నృత్య పోటీలు టీజీవీ కళాక్షేత్రంలో జరిగాయి. దాదాపుగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది కళాకారులు, శాస్త్రీయ నృత్యం ముఖ్యంగా కూచిపూడి నృత్య కళాకారులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ 3 రోజుల పాటు పోటీలు జరిగి ఈరోజు సాయంత్రం బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథిగా పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు మా గౌరవ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారు ఇచ్చేశారు. ఆయన ఈ
కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు కళాక్షేత్రంలో నిరంతరం జరుగుతూ ఉండాలి, జనంతో సంబంధం లేకుండా ఏదో ఒక కార్యక్రమం కళాక్షేత్రం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ మత సామరస్యాన్ని కర్నూలు చాలా పేరున్నటువంటి ప్రాంతం కాబట్టి